జై మార్కండేయ. నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా, రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ దేవాలయం జగిత్యాలలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ జంధ్యాల పౌర్ణమి కార్యక్రమాన్ని మన దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకునే వారందరూ కూడా వచ్చి ఈ యొక్క నూతన యజ్ఞోపవీతాన్ని ధారించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు నిర్వహించినటువంటి వారు గాయత్రి పరివార్ అమర్నాథ్ గారు మరియు ప్రభాకర్ గారు వారు నిర్వహించి ఇప్పుడు ఎవరైతే నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకున్నారో వారందరూ కూడా పూజా విధానాన్ని తెలిపి గాయత్రి మహిమ ఎలాంటిదో అందరూ కూడా వివరించి ఇక ముందు కూడా ఈ గాయత్రి ధరించిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలన్న అన్ని విషయాలను కూడా వారు తెలపడం జరిగింది. అలాగే ఈరోజు రక్షాబంధన్ కూడా కాబట్టి అందరికీ రాఖీలు కూడా కట్టడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా రాఖీలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా కూడా అందరికీ తెలియదనుకుంటా మన దేవాలయంలో నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క హిందూ ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారో వారందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా పేరున కోరడమైంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పత్రికా విలేకరులు ఏఎస్ఎన్ 24 టీవీ ఛానల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరి లోపలికి తీసుకెళ్లాలన్న భావంతో ఈ యొక్క ఛానల్ ముందుకు వచ్చినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు ఈ ఛానల్కి ఇప్పటికీ ఉండాలని కోరుకుంటూ జై మార్కండేయ, జై గాయత్రి. గాయత్రి మాతకి.